ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాలను అందుకుంది. ఆ తర్వాత తెరకెక్కిన పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1000 కోట్ల వసూలు చేసిన సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1265 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని ఓ హీరో గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చివరి నిమిషంలో సినిమాలో ఛాన్స్ మిస్ అయిందని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్. భైరవం సినిమా ప్రమోషన్స్లో మాట్లాడుతూ పుష్ప సినిమా ఛాన్స్ మిస్ అయిందన్నాడు. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని తెలిపాడు. కరోనా టైంలో నేను మీసాలతో ఉన్న ఫోటోను నిర్మాత నాకు పంపించి పుష్ప సినిమాలో షెకావత్ పాత్ర గురించి చెప్పారు. కానీ సుకుమార్ పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారని, అందుకోసం అన్ని భాషల నుంచి నటులను తీసుకుంటున్నారని, షెకావత్ పాత్ర కోసం ఫహద్ ఫాసిల్ ఎంపిక చేశారని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో మంచి ఛాన్స్ మిస్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ పాత్ర చేసి ఉంటే రోహిత్ కెరీర్ టర్న్ అయ్యేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.